జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. మహోజ్వలమైన నాగరికత, సంస్కృతి, చారిత్రక వైభవాలని, ఆ కళలను, విద్యలను, శాస్త్రాలను అన్నింటినీ కూడా సంవత్సరాల తరబడి, శతాబ్దాల తరబడి జరిగిన విదేశీయుల దాడులలో వైభవాన్నంతటినీ కూడా మనము కోల్పోయాం. సంస్కృతికి ఆలంబనగా నిలిచే ఆలయాలని ధ్వంసం చేశారు, తాళపత్ర గ్రంథాలని తగులబెట్టారు, విధ్వంసకాండని సృష్టించారు, అపారమైన సంపదనంతా దోచుకు వెళ్ళారు. అస్సలు భారతదేశ చరిత్రని, ఆ చరిత్రకు విదేశీ వాటిల్లనటువంటి ఆ ఉపద్రవాన్ని, విధ్వంసకాండని చదువుతుంటే నిజంగా రక్తం మరిగిపోతుందండి. అంతగా కోల్పోయాము మనము మన భౌతిక సంపదలని, ఆ కళాత్మకమైనటువంటి విద్యా సంపదను అంతటిని కోల్పోయాం. భారత తేజం సన్నగిల్లింది. ఎక్కడ చూసినా బానిసత్వం, ఎక్కడ చూసినా ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి చాలా దీనాతి దీన పరిస్థితుల్లో ఒక ఆత్మన్యూనత భావంతో అసలు తమ సంస్కృతి ఏమిటో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి ఒక దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న చాలా గడ్డు కాలం అది. అదే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నటువంటి రోజులు. ఈ సందర్భంలోనే స్వామి వివేకానంద మొత్తము భారతదేశాన్నంతా పర్యటించినప్పుడు భారతదేశం యొక్క దుస్థితిని తలుచుకొని ఎంతగానో కుమిలిపోతారు. అటువంటి సందర్భంలో ప్రజలలో ఒక గొప్ప స్వాతంత్రోద్యమ కాంక్ష పురులు విప్పి ఆత్మార్పణకు సైతం వారిని గొప్పగా ప్రేరేపించింది. ఎంతో మంది మహానుభావులు, గొప్ప జాతీయ నాయకులు తమ ఆత్మశక్తితో, త్యాగభావంతో భారతమాతని దాస్య శృంఖలాల నుంచి విడిపించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ స్వాతంత్రోద్యమ సంగ్రామంలోకి దూకారు. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటారు మహాకవి శ్రీశ్రీ. నిజమే, ఏ దేశమైనా పరపీడన పరాయణత్వంతో బాధపడి తరువాత స్వాతంత్రాన్ని సంపార్జించుకున్నటువంటి చరిత్ర మనకి ప్రపంచంలో కనిపిస్తుంది. కానీ ఈ విధమైన స్వాతంత్ర సంగ్రామము, ఆ స్వాతంత్రాన్ని విదేశీయుల చేతి నుంచి మనము తీసుకోవడం వెనుక, విదేశీయులని తరిమి కొట్టడం వెనుక భారతీయులు, భారతదేశము, భారతీయ సంస్కృతి చూపించినటువంటి విధానాలు, పద్ధతులు, ఆ పోరాట పటిమ, ఇవన్నీ విలక్షణమైనవి, విశిష్టమైనవి. ప్రపంచంలో మనకు ఎక్కడా కనిపించినటువంటి ధోరణిలో ఉన్నవి. ఏమిటవి? అదే అహింస, అదే సత్యాగ్రహము, అదే శాంతియుతమైనటువంటి మార్గం ద్వారా మాత్రమే ఈ స్వాతంత్రాన్ని సముపార్జించాలని కంకణం కట్టుకున్న మహానుభావుడు మన జాతిపిత గాంధీ మహాత్ముడు. ఆయన అడుగుజాడలలోనే భారతదేశం నడిచి ఈ స్వాతంత్రాన్ని సిద్ధింపజేసుకున్నాం. ఎంతమంది మహాత్ముల, మహావీరుల త్యాగఫలమో ఈ స్వాతంత్ర్యం, ఈ స్వేచ్ఛాపూరిత మన ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మన స్వేచ్ఛకంతటికి కూడా కారణం ఎందరో మహనీయుల త్యాగఫలం. వారందరికీ కూడా శిరస్సు వంచి ఈ సందర్భంగా నమస్కరించుకుందాం. మహాత్ముడు మొట్టమొదట దక్షిణాఫ్రికాలో కేవలం 1 సంవత్సర కాలము ఒక కేసు విషయంగా వాదించడం కోసమని వెళ్ళి అక్కడ భారతీయుల యొక్క దుస్థితిని చూసి చలించిపోయి దాదాపు 20 సంవత్సరాలు అక్కడే ఉండి గొప్పగా పోరాటాలని నిర్వహించినటువంటి మహా ఉద్యమ నాయకుడు గాంధీజీ. అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే గాంధీజీ వ్యక్తిత్వము, ఆలోచన, వారి ప్రవర్తన సరళి అంతా కూడా దక్షిణాఫ్రికాలో తనని నిర్బంధించి జైల్లో పెట్టించినటువంటి అక్కడ దేశాధ్యక్షుడు జనరల్ స్మట్స్ వారికి జైల్లో కూర్చొని చెప్పులు కుట్టిస్తాడండి, బహుకరిస్తాడు. ఎంత విచిత్రం కదా! ఆ జనరల్ స్మట్స్ కూడా ఏమంటాడో తెలుసా?
గాంధీ మహాత్ముడు కుట్టించినటువంటి ఆ పాదరక్షల్ని, చెప్పుల్ని వేసుకోవడానికి నాకు అర్హత లేదు, అలాగే ఉంచి చూసుకుంటూ ఉంటాను నేను అని అంటాడు. అంటే ప్రత్యర్థులని సైతము చాలా గొప్ప వ్యక్తిత్వంతో, ప్రేమ భావంతో, ఒక సౌభ్రాతృత్వ హృదయంతో జయించినటువంటి మహాత్ముడు మన జాతిపిత. మొట్టమొదటగా దక్షిణాఫ్రికా నుంచి రావడంతోనే అప్పటికే ఆ స్వాతంత్రోద్యమంలో సురేంద్రనాథ్ బెనర్జీ, అరవింద్ మహర్షి లాంటి వాళ్ళందరూ కూడా చాలా చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. కేవలం గాంధీతో మొదలవలేదండి స్వాతంత్ర్యోద్యమ సంగ్రామం. కానీ గాంధీజీ వస్తూనే అక్కడ చంపారణ్ అనేటువంటి చోట ఒక చాలా దీనాతి దీన పరిస్థితుల్లో అక్కడ రైతులు ఉండడం, వాళ్ళు వచ్చి గాంధీ మహాత్ముని అక్కడికి తీసుకువెళ్ళడం, అక్కడ రైతులు పక్షాన పోరాడటంతో గాంధీజీ యొక్క ఇక్కడ భారతదేశంలో ఆ ప్రభుత్వ అధికారులతో పోరాడటం అన్నది మొదలవుతుంది. అక్కడ అది 1917లో జరుగుతుంది. దీన్ని రైతుల నీలిమందు పోరాటాలుగా చెప్తారు. అదే సమయంలో తర్వాత చాలా ఉద్యమాల్లో పాల్గొంటాడు. అప్పుడే యావత్ భారతదేశానికి అంతా అర్థమైంది, గాంధీజీ యొక్క ఉజ్వలమైన నాయకత్వంలో మనం తప్పకుండా స్వాతంత్రాన్ని సాధించి తీరుతామని అందరూ చాలా విశ్వసించారు. 1918లో పౌర హక్కులను మంటగలిపే రౌలట్ చట్టం, దీన్నే నల్ల చట్టం అని కూడా అంటారు, దీన్ని వ్యతిరేకించారు. తర్వాత అదే సంవత్సరంలో జలియన్ వాలా బాగ్ ఉదంతము, మహా విషాదకరమైనటువంటి గొప్ప దుఃఖంతో నిండినటువంటి విధ్వంసకాండని జనరల్ డయ్యర్ జరిపించడం మనకందరికీ తెలిసిందే. ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరుగునటువంటి ఒక దారుణమైన మారణ హోమాన్ని జరిపించాడు. దీనికి ఎంతో తల్లడిల్లిపోయాడు మహాత్ముడు. యావత్ ప్రపంచమే దీని పట్ల నిశ్చేష్టులై చాలా బాధని ప్రకటించింది. 1920లో బ్రిటిష్ వలస సామ్రాజ్యవాద గుత్తాధిపత్యాన్ని ధిక్కరించండి, బహిష్కరించండి, అందుకోసం అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా విడిచిపెట్టమని ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు కూడా వదులుకోమని పిలుపు ఇచ్చాడు మహాత్మా గాంధీ. ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆచార్య కృపలాని, ఒక చమన్ లాల్ బజాజ్, ఆచార్య వినోబా భావే, ఎంతమంది అండి! అసలు ఆ మహాత్ములు, జాతీయ నాయకులు, ఆ పరిత్యాగ మూర్తుల యొక్క పేర్లు చెప్పుకుంటేనే మనము ధన్యులవుతాం. ఆ పేర్లు చెప్పుకోవడానికే ఎంతో సమయం పడుతుంది. కొద్ది మందినైనా స్మరించుకుందాం. తర్వాత 1921లో రైల్ రోకో నిర్వహించారు. విదేశీ వస్తు బహిష్కరణ మొదలైంది. గాంధీజీని మార్వాడ జైల్లో పెట్టారు. తర్వాతది అద్భుతమైనటువంటిది ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహం దాదాపు 240 కిలోమీటర్లు 61 సంవత్సరాల వయసులో గాంధీజీ చేసినటువంటి అద్వితీయమైన అపూర్వమైనటువంటి ఒక గొప్ప విజయం. మొట్టమొదట అందరూ కూడా చాలా నవ్వుకున్నారంట. గాంధీ ఎంతో మేధావి అనుకున్నామే గాని ఇంతటి తెలివి తక్కువ పని చేస్తున్నాడే అని అనుకున్నారు అందరూ. ఉప్పు మీద ఏంటి సత్యాగ్రహం చేసేది, ఉప్పు ద్వారా ఏమి సాధించబోతున్నాడు అని. ఎందుకంటే అప్పటి రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు మీద పన్ను విధించింది. ఆలోచించండి, సామాన్య జనులకి ఉప్పు మీద కూడా పన్ను విధించడం అన్నది చాలా బాధాకరమైన విషయం కదా. అక్కడి నుంచి దిగుమతి అయిన ఉప్పునే మనము కొనాలని మన దేశంలో తయారయ్యే ఉప్పుని తగ్గించి చూడడం, ఇదంతా కూడా మహాత్మా గాంధీ ఆలోచించి సామాన్య మానవుడికి ఇబ్బంది కలిగించేటువంటి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు పాదయాత్ర నిర్వహించి చేపడతాడు. ఆహా, నిజంగా ఉప్పు సత్యాగ్రహం చదవండి. దండి ఉప్పు సత్యాగ్రహం రోమాంచితమవుతుంది, గగుర్పాటు చెందుతాం మనం. అట్లే అక్కడ అస్సలు ఈ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని దారుణంగా కర్రలతో కొట్టి 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 చావబాదారండి. అప్పుడు అక్కడ గాంధీ మహాత్ముడు తయారు చేయడము, దానిని ఆ ఉప్పుని పొట్లాల ద్వారా అందరూ స్వీకరించడము, ఈ ఉప్పుని అందరూ ప్రతి ఒక్కరు పిడికిటిలో పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఒక తిరుగుబాటుకి, ఇది ఒక స్వతంత్ర ధోరణికి, ఇది ఒక స్వేచ్ఛా వాయువుల్ని పీల్చడానికి ఒక ఆధారం, ఇదే మనకి ఒక ప్రతీక అన్నట్లుగా, ఇందులోనే మన స్వాతంత్రం ఉంది అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఆ ఉప్పుతో నిండినటువంటి పిడికిల్ని ఎంత
లాఠీలతో బాదుతున్నా, చావు దెబ్బలు తింటున్నా ఆ పిడికిలి వదిలిపెట్టలేదండి. అందరూ మౌనంగానే ఆ హింసని భరించారు. అక్కడ సరోజినీ నాయుడు ఒక పెద్ద మహిళా దళంతో పెద్ద దుప్పట్లను పట్టుకొని ఒక కొద్ది మందిని కొట్టారనుకోండి, వాళ్ళని వెళ్ళిపోతూనే దుప్పట్లలో వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఇంకొక బ్యాచ్ అక్కడ దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండేవారు. అసలు ఉప్పు సత్యాగ్రహం చదువుతుంటేనే ఎంత పోరాటం చేశారు, ఎంత కష్టాల్ని, నష్టాల్ని, ఎంత దుఃఖాన్ని భరించారు, ఎంత మంది జైళ్లలో మగ్గిపోయారు. చరిత్రకి అందనటువంటి ఒక అమరవీరులు ఎంతమంది అండి. వాళ్ళందరికీ కూడా మనము శిరస్సు వంచి నమస్కరిద్దాం. అందుకనే ఈ విధమైన దోపిడీని నిరసిస్తూ ఎన్నెన్నో రచనలు చేశారు, ప్రజల్ని ఉత్తేజపరిచారు. ఆ సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠం 1883లో ఆనందమఠం అనే నవలలో వందే మాతరం అన్నటువంటి గీతం రాస్తారు బంకిం చంద్ర చటర్జీ. అందులో నుంచి స్వీకరించిన ఆ వందే మాతరం అన్నటువంటి ఒక్క వాక్యము మహామంత్రమైంది. ఒక స్ఫూర్తిదాయకమైన గొప్ప నరాలని ఉత్తేజపరిచేటంతటి అద్వితీయమైన శక్తిగా రూపొందింది ఈ వందే మాతరం. ఎన్ని దెబ్బలు తింటున్నా, ఎంత బాధలు మీదకొచ్చి పడుతున్నా కూడా వందే మాతరం అంటూ ఎన్నెన్నో కష్టాల్ని, బాధల్ని పంటి బిగువున భరించారు మన భారతీయ సోదరిమణులు. స్త్రీలందరూ ఏమి తక్కువ తినలేదండి. అస్సలు ఎంతమంది ఈ భారత స్వాతంత్ర సంగ్రామంలో మహనీయమైన స్త్రీమూర్తులు పాల్గొన్నారో చెప్పలేం. కస్తూరిబా మొదలుకొని ఎంతో మంది, మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన పొనక కనకమ్మ గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఇంకొక అద్భుతమైన విషయము, గాంధీజీ ఏ ఊరిలో సభ నిర్వహించినా ఈ ఉద్యమంలో సహాయపడటం కోసము, నిధి కోసము స్త్రీమూర్తులు అందరూ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఒలిచిపెట్టి గాంధీజీ ముందు ఇచ్చేవారు. తర్వాత ఎప్పటికీ మేము ఈ నగలని, బంగారుని ధరించమని చెప్పి ప్రతిజ్ఞ చేసేవారు. అస్సలు ఏమి స్వాతంత్ర్యోద్యమ చరిత్ర అండి, చదివితేనే మనము పులకించిపోతాం. ఆ విధంగా ఎన్నో దశలుగా జరుగుతూ వచ్చింది. అలాగే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం బయలుదేరింది. అక్కడ చాలా విధ్వంసకాండ జరుగుతుంది. అప్పుడు గాంధీజీని అరెస్ట్ చేసినప్పుడు బొంబాయిలో శివాజీ పార్కులో మహాద్భుతమైన బహిరంగ సభలో మన గాంధీ మహాత్ముడు ఉపన్యాసం ఉంది ఆ రోజు. కానీ ఆయన లేరు కదా. అప్పుడు కస్తూరిబా గాంధీ ముందుకొచ్చి నేను మాట్లాడతాను అంటూ ముందుకొస్తుంది. అప్పుడు గాంధీజీ మొత్తం దేశానికంతా కూడా ఒక మహామంత్రాన్ని ఉపదేశించారు. ఏంటంటే ఆ మంత్రము డూ ఆర్ డై, కరో యా మారో, చెయ్యి లేకపోతే చావు అనేటువంటి ఈ అక్షరాలని కుట్టినటువంటి బ్యాడ్జీలను అందరూ గుండెల మీద ధరించేవారు. సమావేశానికి వెళుతున్నప్పుడు, బొంబాయిలో జరిగే ఆ గొప్ప ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు కస్తూరిబాకి ఈ బ్యాడ్జీని పెట్టడానికి ముందుకొచ్చారంట. ముందుకొస్తే ఆ తల్లి ఏమన్నదో తెలుసా? బ్యాడ్జీ ఎందుకయ్యా? నాకు మహాత్ముడు ఇచ్చినటువంటి ఆ ప్రతిజ్ఞ, ఆ వాక్యము నేను హృదయ పలకం మీద ముద్రించుకున్నాను అంటుంది ఆ తల్లి. ఆత్మీయ మిత్రులారా, భారతీయ సంస్కృతికి, వైభవానికి, వారసత్వ సంపదకు వారసులుగా నిలుస్తున్నటువంటి సోదరీమణులారా, మనమందరము ఆగస్టు 15వ తేదీ గుండె సూది తీసుకొని జాతీయ జెండాని గుండెలకి గుచ్చుకోవడం కాదు, దేశభక్తిని, ఆ దేశభక్తిని నిరంతరం మనలో అద్భుతంగా అణువులో నింపుకునేటువంటి స్ఫూర్తిని పొందాలి. దేశాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని, ఆ నాగరికతని, ఆచార వ్యవహారాల్ని మొత్తం అన్నింటినీ కూడా మనము అత్యంత ప్రేమాతిశయంతో కూడిన గర్వంతో, ప్రేమతో, ఆరాధనా భావంతో మనం ఎప్పుడు జాగరూకులమై ఉంటూ ఆ దేశభక్తి భావాన్ని కలిగి ఉండాలి. అది దేశభక్తికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి, విలువ. అందుకనే టేకుమళ్ళ కామేశ్వరరావు గారు అనేటువంటి ఆ రచయిత ఏమంటారంటే, మాతృదేశమ కంటే మరి దైవతము లేదు, దేశభక్తుని కంటే దివ్య భక్తుడు లేడు అని అంటారు. కాబట్టి ఆత్మీయ మిత్రులారా, ఈ పవిత్రమైన ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు
ఎంతో మంది మహాత్ముల మహనీయుల త్యాగధనుల యొక్క పోరాట ఫలితము వలన మనకు సిద్ధించినటువంటి ఈ స్వాతంత్రాన్ని, ఈ స్వేచ్ఛను, ఈ ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనము అంకిత భావంతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో అద్భుతంగా ఈ దేశ వైభవానికి వివేకానంద స్వామి కలలు కన్నా ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మనమందరము కూడా కృషి చేద్దాం, పునరంకితమవుదాం. వందే మాతరం. జై హింద్.